హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే చూడబోయేది శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు. అత్తిలి మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇక్కడ జరిపినట్టు ఇంకెక్కడ జరపరు, అది మాత్రం పక్కా. సో నేనైతే నిన్న కళ్యాణం కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయింది నిన్న. సో నేనైతే షూట్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యూ విల్ సీ సో మెనీ విజువల్స్. మొత్తం షష్ఠి విజువల్స్ అన్నీ చూపించాను. అండ్ అలాగే కళ్యాణం కూడా చూపించాను మీకు. అయితే ఒకసారి అయితే చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. ఓకే, సో ఇక్కడైతే నేనైతే వెళ్ళగానే ముందు కళ్యాణం దగ్గరికి వెళ్ళాను. కళ్యాణం దగ్గరికి వెళ్ళగానే అయితే మాత్రం అసలు ఖాళీయే లేదు, మొత్తం ఫుల్ రష్ ఉంది. చూడండి, అందరూ కూడా మొత్తం ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉందన్నమాట. అసలు ఫ్రీగా వెళ్ళడానికి కూడా లేదు. బట్ కాసేపు అయిన తర్వాత కళ్యాణం అది అయిపోయిన తర్వాత అందరూ దర్శనానికి లైన్లో ఉన్నారు. సరే కదా అని చెప్పేసి నేనైతే దర్శనానికి వెళ్ళిపోయాను. అసలే రష్ ఉంటుంది, మళ్ళీ మనకు దొరకదని. జస్ట్ నేను దర్శనం వెళ్ళిన ఒక 1 minute లోపు మొత్తం చాలామంది జనాలు అయితే వచ్చేసారు. మళ్ళీ ఫుల్ అయిపోయింది. చూసారు కదా ఎంత దర్శనం ఉందో. అక్కడ పంతులు గారి కళ్యాణం కోసం యుద్ధమే జరుగుతుంది కళ్యాణం కోసం. కళ్యాణం అయిపోయింది, తర్వాత అక్షింతలు అవన్నీ తీసుకోవడం కోసం ఇంకా లైన్లోనే ఉన్నాను. నాకైతే అవ్వలేదు, 30 minutes ప్లస్ అయ్యింది. సో ఇంకేంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా కోకోనట్స్ ఏమైనా ఉంటే బయటని ఇచ్చేస్తే వాళ్ళు కోకోనట్స్ కొట్టేసి మీకు ఇచ్చేస్తారు అన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత కోకోనట్స్ అనేది కొట్టడానికి అయితే ఎలా లేదు. సో అందుకని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ తీసాను, కొంచెం ల్యాండ్స్కేప్ అలాగా. ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. దిస్ ఈజ్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అయితే మాత్రం మొత్తం బంతి పూలతో డెకరేట్ చేశారు. అండ్ అలాగే లోపల కూడా సూపర్ ఉంది. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అయితే చూపిస్తాను. నాకైతే దర్శనం అయిపోయింది. వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నా. ఓకే, దేవుడిని మొత్తం అన్నీ డెకరేట్ చేసుకున్నా. అంతా అయిపోయిన తర్వాత ఓకే ఫైనలీ కంప్లీట్ చేసుకున్నారయ్యా అనిపించింది అనమాట. కానీ దేవుని చూసిన తర్వాత కొంచెం రిలాక్స్ కూడా అయ్యాం. ఓకే, ఎంతసేపు వెయిట్ చేసినా పర్లేదు ఇలాంటి దర్శనం కోసం అనిపించేలాగా ఉందన్నమాట. ఒకసారి మీరైతే ఇంకా వెళ్ళకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. నేనైతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నా. సీ మై హ్యాపీనెస్ ఇన్ మై ఫేస్. ఎందుకంటే ఓకే, ఇంతలాగుండి దర్శనం అది చేసుకుని వచ్చాను కదా. సో ఇంత రష్లో కూడా మనం పేషెన్స్ ఎక్కువైపోయింది మనకి. చూసారు కదా మొత్తం బంతిపూలతో డెకరేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మొత్తం అంతా వీడియో అయితే చూపించాను. టెంపుల్ లోపల కవర్ చేశాను, అవుట్ సైడ్ అయితే ఇంకా ఏం కవర్ చేయలేదు. చూసారు కదా టెంపుల్ అవుట్ సైడ్ లోపల కొంచెం మొత్తం అంతా కూడా డెకరేషన్ చేసి ఉన్నదన్నమాట. ఫుల్ క్రౌడ్ ఆ టైంలో కూడా. సో అవుట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ నెమలి అండ్ అలాగే గరిస్తంభం దగ్గర నేను తీసాను వీడియో. ఎంత బాగా డెకరేట్ చేశారంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. లాస్ట్ ఇయర్ కూడా డెకరేట్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే శివలింగంతో పెట్టేసి శివలింగం టైప్ ఆఫ్ డెకరేషన్ చేశారనమాట. ఈసారి అయితే డైరెక్ట్ సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారు మొత్తం డెకరేషన్. నేను ఇంతలాగా వచ్చిన తర్వాత కూడా నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, ఓకే ఫ్రీగా ఉంటుందేమో తిరిగేయచ్చు కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ అస్సలు నో ఛాన్స్ అండి. అసలు ఖాళీ అయితే లేదు, ఫుల్ రష్ ఉంది. ఎంతమంది వచ్చారంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది వచ్చారు. అండ్ అలాగే ఇంకొక ప్రోగ్రామ్ కూడా పెట్టారనమాట. కొంచెం ఇక్కడేమో నాగంతల్ని పెట్టారు. ఇంకో అప్కమింగ్లో చూపిస్తాను నేనైతే. చూడండి, నాకైతే దర్శనం అయిపోయింది. ఇంకో ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం కదని గ్రూప్ ఫోటో దిగుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మనం కూడా దిగేస్తాం అనుకుంటున్నారు. అలా చూసాడు ఫోటోడు అయితే మాత్రం. ఓకే, లేదులే బాబు మేము వెళ్ళిపోతాం అన్నట్టు వచ్చేసాను. కళ్యాణం దగ్గర ఇంకా ఖాళీ లేదు, ఒక 5 to 10 minutes అయిన తర్వాత వెళ్దాం కదా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. దర్శనం అది చేసుకుని వచ్చేసాను. ఫైనలీ కళ్యాణం దగ్గరికి వెళ్ళాను. కళ్యాణం చూస్తుంటే చూడండి అసలు ఆ వైబ్ ఎలాగుంటుందంటే అది రియల్గా చూసినప్పుడు అది ఒక వేరే లెవెల్ ఆఫ్ వైబ్ అనమాట. చూసారా నాగంతల్లి ఎండ్ ఆఫ్